అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలోని నర్సాపురం ఎంవీఆర్ఆర్ పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీసీఎల్ అధ్యక్షులు గంపల అనిల్ హాజరై విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు. అలాగే సమాజ సేవలో ముందుండే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పరీక్షల సమయంలో ఈ విధమైన సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ముజీర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా కొంతమంది సెల్ చేసుకుంటారు కాబట్టి ఆ బాబు చెందిన వ్యక్తుల్ని అభినందిస్తున్నాం. మన గతంలో కూడా అనిల్ కుమార్ సార్, మన అనిల్ గారు మా పిల్లలకి 2-3 దఫాలు కూడా స్నాక్స్ ఇచ్చేవారు. ఒకసారి మన మెగా బ్యాండ్ మీటింగ్ రోజు అరటి పండ్లు కూడా ఇచ్చారు, అరటి పండ్లు ఇచ్చినారు, ఒకసారి స్వీట్స్ ఇచ్చారు. మీకు తెలుసు చూస్తున్నాను అంతే కదా, గతంలో ఇచ్చాడు. కాబట్టి చాలామంది గ్రామస్తులు ఉన్నటువంటి మన శివకుమార్ గారు అయితేనేమి, నేను వచ్చినటువంటి శివకుమార్ సార్ కూడా 10th క్లాస్ టాపర్స్కి డబ్బులు ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. మీరు కూడా తీసుకోవడమే కాదు, మీరు కూడా పెద్దలైన తర్వాత, ఎదిగిన తర్వాత, మీరు మంచి స్థాయి వచ్చిన తర్వాత మీరు కూడా 10 మంది హెల్ప్ చేయగలరు. ఇవ్వటం అనేది కానీ అలవరుచుకుంటే దాని ఉన్నటువంటి ఆనందం, తృప్తి అనేది అది మనం చెప్పలేము. కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మంచి స్థాయి వచ్చిన తర్వాత మీరు కూడా చాలామంది పెద్దలకి మీకన్నా కొంచెం తక్కువ ఉన్నట్టు అందరూ కూడా పెట్టేస్తారని తెలుసుకుంటూ నాకు ఈరోజు చిరుకానుగా మీకేదో ఉడతాపత్తిగా సహాయపడాలని ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా ఈ మల్లి గారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. అమ్మ చారిటబుల్ దీనిలో ప్రధాన పాత్ర కానీ అతను కృషి అని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. కొంతమంది వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ అనేది స్థాపించిన తర్వాత ఎక్కువ చదువుకునే పిల్లలకి, పేద ప్రజలకు వరకే మన ట్రస్ట్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు కూడా బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి మీరు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మార్చి 16వ తేదీ ఎగ్జామ్ రాసి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.